నమస్కారం. అద్దెంకి న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అద్దెంకిలో జర్నలిస్టుల నిరసన, తహసీల్దార్కు వినతి పత్రం అందజేత. శాతం సబ్సిడీపై ఎర్ర, తెల్ల శనగ విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపిన ఏవో వెంకటకృష్ణ సద్వినియోగం చేసుకోవాలని వెల్లడి. అద్దెంకి మండలం తిమ్మయ్యపాలెం గ్రామంలో డంపింగ్ యార్డ్ ను సందర్శించిన ఎంపీడీఓ బి వరుధిని పలు అంశాలపై సమీక్ష. నకిలీ మద్యంపై వార్త ప్రచురించినందుకు జర్నలిస్టు ధనుంజయ రెడ్డి, నెల్లూరు బ్యూరో ఇన్ఛార్జ్ మస్తాన్ రెడ్డికి పోలీసు నోటీసులు ఇవ్వడాన్ని జర్నలిస్టులు ఖండించారు. ఈ మేరకు శుక్రవారం అద్దెంకి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శ్రీచరణ్ పాత్రికేయులు వినతి పత్రం అందజేశారు. పోలీసుల బెదిరింపులు ఆపాలని, నోటీసులు ఇవ్వడం మానుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై దాడిని ఖండిస్తూ అద్దెంకి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. దళిత న్యాయమూర్తిపై దాడికి పాల్పడిన లాయర్పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు తహసీల్దార్ శ్రీచరణ్ కు వినతి పత్రం అందజేశారు. అద్దెంకి మండలంలోని ప్రజలందరికీ 25% సబ్సిడీపై ఎర్ర, తెల్ల శనగ విత్తనాలు రైతు భరోసా కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్నట్లు ఏవో వెంకటకృష్ణ శుక్రవారం తెలియజేశారు. ఒక్కొక్క ఎకరాకు 40 కేజీల చొప్పున గరిష్టంగా 5 ఎకరాల వరకు ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరకే విత్తనాలు ఇవ్వడం జరుగుతుందని వెంకటకృష్ణ వెల్లడించారు. కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అద్దంకి మండలం సంబంధించి ఇప్పుడు రబీలో వేసేటటువంటి శనగ విత్తనాలకు తెల్ల రకం కాక్టు, అలానే ఎర్ర రకం JG11 రకాల విత్తనాలు అనేటివి కూడా 25% రాయితీ మీద అందించడం జరుగుతుంది. రెండు కూడా పూర్తి ఖరీదు 7,900. దాంట్లో 25% రాయితీ పాను 5,925 రూపాయలు చెల్లించినట్లయితే రైతులకు మనం శనగ విత్తనాలు ఇస్తాము. ఒక్కొక్క ఎకరానికి 40 కేజీల చొప్పున గరిష్టంగా ఒక రైతుకి 5 ఎకరాల వరకు అంటే 2 క్వింటాల వరకు మనం విత్తనాలు రాయితీ మీద అందించడం జరుగుతుంది. చిన్నకారు రైతులకి ప్రయారిటీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా అవకాశం, శనగ పంట సాగు చేసే రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. అద్దెంకిలో రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి 110 మంది విద్యార్థులు హాజరైనట్లు కోచ్ పవన్ తెలిపారు. పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా స్కేటింగ్ ఆడి ప్రేక్షకులను అలరించారు. పోటీలలో గెలుపొందిన విజేతలను నవంబర్లో కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీలకు పంపిస్తామని కోచ్ పేర్కొన్నారు. రేస్ కంప్లీట్ చేసిన బ్యాక్ వెళ్ళి రిపోర్ట్ చేయండి. రేస్ కంప్లీట్ చేసి బ్యాక్ వెళ్ళి రిపోర్ట్ చేయాలి. బ్యాక్ వెళ్ళి రిపోర్ట్ చేయండి. రేస్ కంప్లీట్ చేసిన బ్యాక్ వెళ్ళి రిపోర్ట్ చేయండి. అద్దెంకి మండలం తిమ్మయ్యపాలెం గ్రామంలో డంపింగ్ యార్డ్ ను ఎంపీడీఓ బి వరుధిని శుక్రవారం పరిశీలించారు. సచివాలయ ఉద్యోగస్తుల పనితీరు, గ్రామ పర్యావరణ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం డంపింగ్ యార్డ్ లో తడి చెత్త, పొడి చెత్త మీద వానపాములు పెంచడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ మోహన్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అద్దెంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాకానిపాలెం స్కూల్లో శనివారం విద్యార్థులకు ఉచితంగా సైకిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పాఠశాల హెచ్ఎం గురవయ్య తెలిపారు. శుక్రవారం ఆయన పాఠశాలలో మాట్లాడారు. 276 మంది విద్యార్థులకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సైకిల్ పంపిణీ చేస్తారన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు హాజరు కావాలన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాకానిపాలెం అద్దంకి హెడ్ మాస్టర్ గారైన NCH గురవయ్య గారిని నేను రేపు అనగా 18/10/25న గౌరవ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు మా పాఠశాలకు 276 సైకిళ్లను పంపిణీ చేస్తున్నారు.
మరి ఈ సందర్భంగా మరి తల్లిదండ్రులు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మంత్రి గారు ఎంతో మరి మేలు చేస్తూ మరి డ్రాప్ అవుట్స్ను తగ్గిస్తూ ఉన్నారు. మరి మా పాఠశాల తరఫున వారికి మరియు నెట్ క్యాప్ వారికి మరియు అసిస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి త్రాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ బాపట్లలో జరిగిన గ్రామీణ నీటి సరఫరా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం 1.48 లక్షల గృహాలకు మాత్రమే కుళాయి కనెక్షన్లు ఉన్నాయని, మిగిలిన 2.15 లక్షల గృహాలకు డిసెంబర్లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 167.48 కోట్లతో 403 పనులు జరుగుతుండగా ఆలస్యం చేసిన ఏజెన్సీలకు నోటీసులు ఇవ్వాలని హెచ్చరించారు. అద్దంకిలోని కాకానిపాలెం జెడ్పీ పాఠశాలలో ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు శుక్రవారం జరిగాయి. అండర్ 14, అండర్ 15 విభాగాలలో జరిగిన ఈ పోటీలను మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, టీడీపీ నాయకులు కాకాని అశోక్ ప్రారంభించారు. వివిధ పాఠశాలల నుంచి 60 మంది బాలబాలికలు ఈ పోటీలలో పాల్గొన్నట్లు పీడీ విష్ణు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ2 కేవి శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పీఈటీలు పాల్గొన్నారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.